ఢిల్లీలో రాహుల్ గాంధీని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసినట్లు తెలుస్తోంది. ఏడాది పాలన, రాష్ట్ర రాజకీయాలు, మంత్రివర్గ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికలపై రాహుల్తో భట్టి మాట్లాడినట్లు సమాచారం. రాజస్థాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా రేపు ఢిల్లీ రానున్నారు. ముఖ్యమంత్రి కూడా రాహుల్తో పాటు పార్టీ పెద్దల్ని కలిసే అవకాశం ఉంది. ఢిల్లీ నుంచి డీటెయిల్స్ తెలుసుకుందాం. మదార్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, రాహుల్తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయినట్లు తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్? డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రాహుల్ గాంధీ తోటి ప్రత్యేకంగా భేటీ అయినట్టుగా సమాచారం ఉంది. ఆయన నివాసంలోనే రాహుల్ గాంధీని కలిసినట్టుగా సమాచారం ఉంది. కీలకంగా 4 ప్రధానమైనటువంటి అంశాలు. ఇటీవలే ఏడాదికి సంబంధించినటువంటి సంబరాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. వాటికి సంబంధించినటువంటి అంశాలతో పాటు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, అలాగే క్యాబినెట్ ఎక్స్పాన్షన్కి సంబంధించి కూడా ఈ ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి కులగణన అంశం, ఎందుకంటే రాహుల్ గాంధీ ఈ అంశం పైన చాలా పర్టికులర్గా ఉన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దీన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి దేశవ్యాప్తంగా కులగణనకు సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తాలనేటువంటి దిశగా రాహుల్ గాంధీ ఆలోచనలు ఉన్నాయి. దానికి సంబంధించి కులగణన ఏ విధంగా జరుగుతుందనే దానిపైన భట్టి విక్రమార్కను అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక దాంతోపాటు లోకల్ బాడీ ఎలక్షన్స్ చాలా కీలకంగా నెక్స్ట్ స్టెప్ నిర్వహించేదానికి సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి సన్నద్ధత పైన పూర్తి స్థాయిలో ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అనేది మొదటి నుండి సీఎం ఢిల్లీ పర్యటన అనగానే ఫస్ట్ చర్చకు వచ్చేది క్యాబినెట్ ఎక్స్పాన్షన్కి సంబంధించిన చర్చ కీలకంగా ఉండబోతుంది. అధిష్టాన పెద్దల్ని కలిసినప్పుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ సంబంధించి కీలక చర్చలు జరుగుతాయనేది ప్రధానంగా చర్చకు వస్తుంది. బట్ ఈసారి రాహుల్ గాంధీని డిప్యూటీ సీఎం కలిసినటువంటి సందర్భంలో క్యాబినెట్ ఎక్స్పాన్షన్కి సంబంధించి కీలకంగా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. దాంట్లో 6 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి, 6 బెర్తులు అనేది ఖాళీగా ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి భర్తీ పైన ఎప్పటి నుంచో ఊహాగానాలు ఉన్నాయి. కొన్ని జిల్లాలకు అసలు ప్రాతినిధ్యం అనేది కూడా లేకుండా ఉంది. అలాగే కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం అనేది కూడా మంత్రిమండలిలో లేదు. వాటిని అకామిడేట్ చేసే దిశగా చర్చలు అనేది కూడా నడిచినట్టుగా సమాచారం ఉంది. మంత్రివర్గ ఎక్స్పాన్షన్కి సంబంధించి కీలకంగా ఇద్దరు నేతలు కూడా రాహుల్ గాంధీ తోటి డిప్యూటీ సీఎం చర్చ జరిపినట్టుగా తెలుస్తుంది. రేపు మధ్యాహ్నం సీఎం కూడా ఢిల్లీకి రాబోతున్నారు. రేపు సీఎం ఢిల్లీకి వచ్చిన తర్వాత ఇటు రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే, ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలను కూడా కలిసి ఇటు పార్టీకి సంబంధించిన అంశాలు, అలాగే ప్రభుత్వంగా 1 ఇయర్గా తీసుకున్నటువంటి విజయాలు కావచ్చు, అలాగే ఇటీవల జరిగినటువంటి సంబరాలు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా అధిష్టాన పెద్దలతో చర్చ జరిపేటువంటి అవకాశం ఉంది. క్యాబినెట్ ఎక్స్పాన్షన్కి సంబంధించి ఈ పర్యటనలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా జోరుగా ప్రచారం అయితే సాగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసినటువంటి సందర్భంలో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ పైన చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. వీటితో పాటు కులగణన అంశంతో పాటు ఇతర అంశాలు, తాజా రాజకీయ పరిస్థితుల పైన కూడా కూలంకషంగా ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు కూడా రేపు సీఎం వచ్చిన తర్వాత కూడా డిప్యూటీ సీఎం ఢిల్లీలోనే ఉంటారు కాబట్టి ఇద్దరు కూడా ఇటు అధిష్టాన పెద్దల్ని కలవడంతో పాటు పలువురు కేంద్ర మంత్రులకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ కూడా కోరినట్టుగా తెలుస్తోంది. వారిని కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించేందుకు ఇటు కేంద్ర మంత్రులను కలుస్తూనే పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులను కలిసి క్యాబినెట్ ఎక్స్పాన్షన్తో సహా ఇతర నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి అంశాలపైన ఒక క్లారిటీగా వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. సౌజన్య.